హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను ఒక నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది తెలంగాణలోని హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో MLHP మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. MLHP వచ్చి 19 పోస్టులు ఉన్నాయి. అలాగే PDMK మెడికల్ ఆఫీసర్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనం వీటి గురించి కొన్ని విషయాలు అయితే గమనించుకోవాలి. అవి ఏంటంటే, మున్సిపల్ ఏరియాలో ఉన్న సబ్ సెంటర్లో MLHP పోస్టులకి MBBS చేసిన డాక్టర్ కానీ లేదంటే BAMS చేసిన డాక్టర్లతోనే వీటిని భర్తీ చేస్తామని మెన్షన్ చేశారు. ఒకవేళ మున్సిపల్ ఏరియా కాకుండా వేరే ఏరియాస్లో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఫస్ట్ ప్రయారిటీ MBBS డాక్టర్స్కే ఇస్తారు. ఒకవేళ వాళ్ళ అందుబాటులో లేకపోతే ఆ పోస్టులను స్టాఫ్ నర్సులతో భర్తీ చేస్తామని ఇక్కడ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది ఒకసారి క్లియర్గా చదువుకోండి. అయితే స్టాఫ్ నర్స్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. BSc నర్సింగ్ చేసి ఉండాలి. 2020 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్కి అయితే, ఒకవేళ 2020 కన్నా ముందు BSc నర్సింగ్ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 6 months కమ్యూనిటీ హెల్త్లో బ్రిడ్జ్ కోర్స్ అనేది చేసి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే దీనికి శాలరీ 29,900 ఇచ్చారు. అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ పైన మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన చివరి తేదీ January 3, 2025 సాయంత్రం 5 గంటలలోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎలా చేయాలో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను కింద ఇస్తాను. అందులో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆన్లైన్లో చేసుకోవడానికి కూడా లింక్ ఇచ్చారండి. ఆ లింక్ ఓపెన్ చేసి మనం ఎలా అప్లై చేయాలో దాని గురించి తెలుసుకుందాం. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీరు క్వాలిఫికేషన్ ఇక్కడ అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ పేరు 2, మీ SSC మెమోలు ఎలా ఉన్నాయి అలానే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలాగే ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అనేది యాడ్ చేయమని అడిగారు, అప్లోడ్ చేయాలి. మీ ఫోటో 10 MB ఉండాలి మ్యాక్సిమము యాడ్ చేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, SSC మెమోలు ఎలా ఉందో అలా మెన్షన్ చేయండి. అలాగే ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. మీ జెండర్, మీది కమ్యూనిటీ SCనా, STనా, BCనా, OCనా, EWS ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్, లేదంటే EWS ఉంటే EWS, లేదంటే నాన్ క్రిమి లేయర్ ఉంటే ఏది ఉంటే అది అప్లై చేయాలి. ఈ విధంగా సదరం సర్టిఫికేట్ ఉన్న మెన్షన్ చేసుకోవచ్చు. లోకల్ స్టేటస్ అనేది స్టడీ సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.